హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను. అలాగే ఎప్పుడూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, నేను మా పిల్లల కోసం ఇంట్లో నెయ్యితో చేసిన సున్నుండలు చేశాను. అదేంటో చూసేద్దాం పదండి. ఫస్ట్ ఒక ప్యాన్ తీసుకొని, అడుగు మందంగా ఉన్న ప్యాన్ తీసుకొని స్టవ్ వెలిగించి స్టవ్ పైన ఆ ప్యాన్ పెట్టేసి కడాయి లాంటిది అడుగు మందంగా ఉన్నది పెట్టేసి దాంట్లోకి పొట్టుతో ఉన్న మినపప్పు, పొట్టు లేకుండా ఉండే మినపప్పు 1 కప్ కలిపి 2 కప్పులు తీసుకున్నాను నేను. అవి తీసుకొని మంచిగా వేయించుకోవాలి. ఇలా దోరగా అయ్యే వరకు, కలర్ చేంజ్ మంచి స్మెల్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఆ స్మెల్తో మనకు తెలిసిపోతుంది అవి వేగినవి. కొంచెం కలర్ కూడా చేంజ్ అవుతుంది. అలా తీసుకొని బాగా వేయించడానికి 15 to 20 minutes టైం పడుతుంది. మంచిగా వేగాయి అనుకున్నప్పుడు పక్కన అవి తీసి పక్కన ఒక ప్లేట్లో పోసేసుకొని మళ్ళీ అదే ప్యాన్ స్టవ్ పైన పెట్టుకొని దాంట్లో ఒక 2-3 టీ స్పూన్ల బియ్యం వేసుకోవాలి. బియ్యం ఎందుకంటే మినపప్పు పంటికి అతుక్కోకుండా ఉండడానికి బియ్యం సపోర్ట్గా ఉంటుంది కాబట్టి 2-3 స్పూన్ల బియ్యం వేసుకొని జస్ట్ ఒక 1-2 minutes అలా వేయించుకొని తీసి పక్కన పెట్టుకోవాలి. అవి 2 చల్లార్చుకోవాలి. పప్పు చల్లారిన తర్వాత చిన్న మిక్సీ జార్ తీసుకోవాలి. దాంట్లో అయితే ఈజీగా అయిపోతుంది పౌడర్. మరీ ఇలా నూకలాగా కాకుండా కొంచెం స్మూత్ పౌడర్ వచ్చేలాగా పౌడర్ చేసుకోవాలి. తర్వాత అది పక్కన పెట్టేసుకొని దానికి సరిపడా బెల్లం తురిమి పెట్టుకోవాలి. మనం 2 కప్పుల మినప్పప్పు తీసుకున్నాం కాబట్టి దానికి ఈక్వల్ క్వాంటిటీ, ఒకవేళ స్వీట్ ఎక్కువ తినే వాళ్ళైతే ఈక్వల్ క్వాంటిటీ బెల్లం తీసుకోండి. లేదు అంటే పిల్లలు, కొంచెం పెద్దవాళ్ళు కొంచెం తక్కువ తినాలనుకుంటే ఆ బౌల్తో కొంచెం సగానికి కొంచెం ఎక్కువ అంటే 1/2 కప్పు వరకు తీసుకోండి. 1 + 1/2 కప్పు అంటే 2 కప్పులకి కొంచెం తక్కువ తీసుకోండి. ఆ బెల్లం పిండిలో మొత్తం కలిసే వరకు ఇలా కలిసిపోయేంత వరకు చేత్తో నురుముకోవాలి. లేదంటే ఒకసారి మిక్సీలో వేసేసుకుంటే సరిపోద్ది. తర్వాత 1/2 కప్పు నెయ్యి పడుతుంది. ఇప్పుడు మనం తీసుకున్న పిండి క్వాంటిటీకి 1/2 కప్పు నెయ్యి కరిగించి ఇలా 1-2 స్పూన్లు వేసుకుంటూ కొంచెం వేసుకుంటూనే కలపాలి. అంతా ఒక్కసారి వేస్తే నెయ్యి ఎక్కువ పట్టేస్తుంది మనకి. సో అలా 1-2 స్పూన్లు వేసుకుంటూ ఇలా ఉండలా చుట్టుకోవాలి. అప్పుడు మనకి నెయ్యి తక్కువ పడుతుంది. సో ఇలాగే ఉండలన్నీ చుట్టేసుకుంటే ఫైనల్గా మనకు కావాల్సినన్ని ఉండలన్నీ చుట్టుకొని ఒక ప్లేట్లో పక్కన పెట్టేసుకుంటే పిల్లలు ఎంతో ఇష్టంగా తినే నేతి సున్నుండలు రెడీ అవుతాయి. నాకైతే చాలానే వచ్చాయి క్వాంటిటీ. మా పిల్లలకి చాలా ఇష్టం ఇవి.